నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 10వ శ్లోకము. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. భగవానుడు ఇప్పుడు క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే మనలో మనం కల్టివేట్ చేసుకోవాల్సిన కొన్ని వాల్యూస్ చెప్తున్నారు 7వ శ్లోకం నుంచి. 7వ శ్లోకంలో 9 వాల్యూస్ చెప్పారు, 8వ శ్లోకంలో 3 వాల్యూస్ చెప్పారు, 9వ శ్లోకంలో 3 వాల్యూస్ చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకో 3 వాల్యూస్ చెప్తున్నారు. ఏమంటున్నారు? మయి చ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి అంటున్నారు. అంటే ఒక అనన్యమైన భక్తిని నా మీదే పెంచుకోండి. అది ఎట్లా? సింగిల్ పాయింటెడ్ భక్తి అయి ఉండాలి. సో భక్తి అవ్యభిచారిణి అంటే, వ్యభిచారిణి అంటే అటు ఇటు పోయే భక్తి నేచర్ ఉండడం, అవ్యభిచారిణి అంటే సింగిల్ పాయింటెడ్ గా ఉన్న భక్తి. సో నాతో ఏకీభావ స్థితికి చేరాలి అనే దృఢమైన కోరికతో అనన్యమైన భక్తి నా మీద పెంచుకోండి. ఎట్లా? సింగిల్ పాయింటెడ్ డివోషన్ పెంచుకోవాలి భగవానుడి మీద. సో అదొక వాల్యూ. తర్వాత వివిక్త దేశ సేవిత్వం. సో మనము స్పిరిచువల్ ఈ అప్లిఫ్ట్మెంట్ కోసం కానీ స్పిరిచువల్ ప్రాక్టీస్ కోసం కానీ ఒక అనువైన ప్రదేశాన్ని ఎంచుకోమంటున్నారు. సో దట్ డిస్టర్బెన్సెస్ లేకుండా స్పిరిచువల్ సాధన అనేది చక్కగా అన్డిస్టర్బ్డ్ గా సాగేందుకు ఒక మంచి ప్లేస్ ని ఎంచుకోమంటున్నారు. సో అది వివిక్త దేశ సేవిత్వం. తర్వాత అరతిర్జన సంసది. సో మన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎట్లా ఉండాలి? అనవసరంగా మెటీరియల్ వాటి చుట్టూ తిరిగే వాళ్ళు కాకుండా కొంచెం లైట్ మైండ్ సెట్, స్పిరిచువల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తోటి మనం ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉండాలి. సో ఈ రకంగా ఉన్నప్పుడు మన మైండ్ కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి కొంచెం పక్కకు జరిగి ఈ ఆధ్యాత్మిక విషయాలలో ఇంట్రెస్ట్ చూపిస్తూ క్రమక్రమంగా మనము ఆ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోగలుగుతాము. సో ఇక్కడ 3 వాల్యూస్ చెప్పారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.